ఏ రకాల దేని గురించి రాజకీయమా అట్లా కాదు అంకుల్, అంటే మీకు రోడ్స్ కానీ ఫెసిలిటీస్ డ్రైనేజెస్ నడిచి వచ్చారు కదా. ఇప్పుడు రోడ్లు ఎలా ఉందో, రోడ్లు జనరల్ గా గవర్నమెంట్ నుంచి బాగానే వేస్తున్నారు, చాలా వరకు కవర్ చేశారు. ఇంకో 10% కూడా అప్రూవల్ పెట్టారు. వీడియో ఫోటోలు తెస్తున్నాడు. మరి స్ట్రీట్ లైట్స్ అవన్నీ బాగానే ఉన్నాయా? స్ట్రీట్ లైట్ అవుతుంది, పోయిన వెంటనే రిప్లేస్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఓకే, మరి డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా పక్కాగా ఉండదు, అవ్వాలి. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎక్స్ట్రా అడిషనల్, అంటే మీకు విలేజ్ డెవలప్మెంట్ గురించి ఇంకేమన్నా? విలేజ్ డెవలప్మెంట్ ముందు హౌస్ కీపింగ్, చెత్త పడేయటం, దాని కలెక్షన్ డిస్పోజల్ సిస్టమ్ లేదు, అది బాగా ఇంప్రూవ్ చేయాలి. చాలా మంది ఇంట్లో తెచ్చి బయట రోడ్డు మీద పడేస్తున్నారు. అలా లేకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని డెవలప్ చేసి స్పెసిఫైడ్ డస్ట్బిన్స్ పెట్టడం, బకెట్స్ ఇచ్చి కలెక్ట్ చేయడం, ప్రాపర్ డిస్పోజల్. ఇంతకుముందు ఒకసారి ఎంప్లాయ్ చేశారు, వేయించేవాళ్ళు, అతను శాలరీ అది 5 వరకు వెళ్ళిపోయాడు, మానేశాడు. ఎవరికి వాళ్ళు నాకు పెట్టా 1 day 2 day బండిని పెట్టుకుని నేనే పడేస్తాను కావాలా అని చెప్పేసి దాని వీడియో వచ్చారు. సేమ్ ఇదే జరిగింది. అందుట్లో ఏంటంటే దీనివల్ల ఏంటంటే మీకు ఏమన్నా అవసరాలు ఉంటే మా యూనివర్సిటీ ద్వారా మీకు అవి అందుతాయి, అంటే అడాప్ట్ చేసుకొని విలేజ్ని అట్లా చేయడానికి ఇది జరుగుతుంది సర్వే అనేది. అడగనట్టు ఉండాలంటే, అంటే ఈ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగడానికి వచ్చాము. అంటే రోడ్డు కానీ డ్రైనేజెస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ రెంట్లే. ఏదన్నా కుర్రోళ్ళు మీరు కావో చెప్తే ఇల్లు కట్టిగలిగితే చేయండి. గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చి మిమ్మల్ని చేయమంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఏదైనా తల ఇల్లు కట్టించారనుకో. అంటే ఇల్లు అంటే మన చేతిలో ఉండదు, అంటే రోడ్లు డ్రైనేజీలు అంటే ఇవన్నీ అంటే మా కాలేజ్ వాళ్ళు ఎవరిని అడాప్ట్ చేసి చేయడానికి అదే ఆ ప్రాబ్లం. రెంట్కే నమ్మ సొంత వాళ్ళు వాళ్ళు ఇంకా తెలిసి